Hi, hello friends. How are you all? I hope everyone fine. I'm also fine. సో నేను ఈరోజు తీసుకున్న టాపిక్ చాలామందికి అనాన్సరబుల్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే నాకు తెలుసు, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అదేంటంటే బ్యాక్ పెయిన్ అండి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. అది కూడా డిస్క్ బల్జ్ అండి. L4, L5 డిస్క్ బల్జ్. మీరు చాలా చోట్ల వినే ఉంటారు. అది మనకి వెన్నుపూసల కింద అడుగు భాగంలో ఉంటుంది, సట్ట దగ్గర. సో డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అనే విషయం గురించి నేను చెప్తానండి. ఫస్ట్, ఈ బ్యాక్ పెయిన్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి వచ్చేసేటప్పటికి అక్యూట్ బ్యాక్ పెయిన్ అండ్ అదర్ వన్ వచ్చేసి క్రోనిక్ బ్యాక్ పెయిన్ అండి. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? అక్యూట్ అంటే స్ప్రెయిన్స్ పట్టేయడం కానీ, లేకపోతే ఎక్కడన్నా బండి మీద వెళ్తున్నప్పుడు మడత పడడం కానీ, లేకపోతే వచ్చేటప్పటికి కొంతమందికి ట్రామా పడిపోవడం కానీ, కొంతమందికి యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్ అయితేనే కానీ, కొంతమంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి. అలాగే నీ పెయిన్ కూడా వాళ్ళకి వస్తుంది. అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 to 3 డేస్ మెడికేషన్స్ తీసుకొని, మెడికేషన్స్ అంటే డాక్టర్స్ మీకు ప్రిఫర్ చేస్తారండి. డాక్టర్ గారు మీరు అక్కడికి వెళ్తే కనుక కాక్స్ 2 ఇన్హిబిటర్స్ అని, అలాగే NSAIDs అని, మజిల్ రిలాక్సెంట్స్ అని, అసెక్లోఫెనాక్, డైక్లోఫెనాక్, ఇటోరికోక్సిబ్, థియోకోల్జైడ్, అట్లాగే క్లోరోజాక్సిన్, ఇట్లా డాక్టర్ గారు మీకున్న సమస్యను అంచనా వేసి ఇస్తారండి. అయితే 2 to 3 డేస్‌లో తగ్గిపోద్ది. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే గనక డిస్క్ బల్జీలు వచ్చినప్పుడు, డిస్క్ డీజనరేషన్ వచ్చినప్పుడు, డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు, అలాగే ఈ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు ఇది జరుగుతుందండి. అసలు డిస్క్ అంటే ఏంటి? డిస్క్ అంటే మీకు సింపుల్‌గా చెప్తానండి. మీకు అర్థమయ్యే విధంగా. మనం క్రీమ్ బిస్కెట్ తెలుసు కదా! క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్ తీసుకుంటే పైన బిస్కెట్, కింద బిస్కెట్ ఉంటుందండి. మధ్యలో క్రీమ్ ఉంటుంది. ఎప్పుడు మీరు ఒక్కసారి ఇలా నొక్కారనుకోండి, అది ఒత్తిడికి గురై కింద క్రీమ్ బయటకొస్తుంది కదా! సేమ్ అలాగేనండి. మన నడుం దగ్గర ఉన్న డిస్క్‌కి మధ్యలో స్పాంజీ ముక్కలా ఉంటుందండి. సో, అదేమవుతుందంటే మన కంప్యూటర్ దగ్గర ఎక్కువ కూర్చున్న వాళ్ళు గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, లేకపోతే బండి ఎక్కువగా డ్రైవ్ చేసేవాళ్ళు గానీ, ముఠా కార్మికులు గానీ, ఇలాగా ఎవరైతే ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ గానీ, లేకపోతే వాచ్‌మెన్స్ ఉంటారు. స్టాండింగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకేంటంటే కంటిన్యూయస్‌గా ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యి అది మనకి డిస్క్ బల్జ్ అవ్వడం అనేది జరుగుతుందండి. వన్స్ డిస్క్ బల్జ్ అయిందంటే గనక అది మన పెద్ద నరం ఉంటుందండి. మనకి నడుం దగ్గర నుంచి కాలు వరకు ఉంటుంది. దాని మీద ఒత్తిడి పడి దానికి టచ్ అవుతా ఉంటది. అప్పుడు మీకు కాళ్ళు లాగేయడం, కూర్చోలేకపోవడం, నుంచోలేకపోవడం, విపరీతమైన నడుము లాగేయడం, చాలామంది ఒత్తిడికి గురవుతారండి. అసలు కొంతమందికైతే ఒక 20 ఇయర్స్ నుంచి కూడా అనుభవించే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఆ పని నుంచి బయటకి రాలేరండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులు ఉన్నారనుకుందామండి. మోఠా కార్మికులు వాళ్ళేంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్‌ని బట్టి వాళ్ళకి డిస్క్ బల్జ్ అయినా కూడా వాళ్ళు ఆ పని తప్ప వేరే పని చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తుంటారు. అలాంటప్పుడు రెస్ట్ ఇవ్వకపోవడం, మెడికేషన్ వాడకపోవడం, ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి లాంగ్ టైమ్ కంటిన్యూ అయిపోతా ఉంటదండి. కొంతమంది సర్జరీస్‌కెళ్ళిపోతారు. అసలు నెవర్ డూ సర్జరీస్ అనేది అసలు ప్రిఫరబుల్ కాదండి. 50-60% మాత్రమే సక్సెస్ రేట్ అండి. అండ్ చాలామంది డిస్క్‌కి వచ్చేటప్పటికి ఆపరేషన్ చేయించుకోవాలంటారు. ఆపరేషన్ అసలు అవసరం లేదండి. ఆపరేషన్‌కి మీరు చేయించుకున్నా కూడా మీకు ఒక 1 మంత్‌లో మళ్ళీ వచ్చేయచ్చు. 6 మంత్స్‌లో వచ్చేయచ్చు. 1 ఇయర్‌లో వచ్చేయచ్చు. అది పేషెంట్ టు పేషెంట్ ఉంటదండి. కానీ రాకపోవడం అంటూ ఏముండదు. కంప్లీట్ క్యూర్ అనేది లేదండి. సో, దానికి సింపుల్ లాజిక్ అండి. మీరు క్రోనిక్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటే గనక ఒకటేనండి, ఓపికగా ఉండండి. ఓపికగా ఉండండి. నేను చెప్పేది ఒకటే. నేను కూడా అదే చేశానండి. 2 ½ ఇయర్స్ నేను ఈ లో బ్యాక్ పెయిన్‌తో నరకం అనుభవించానండి. అలాగే స్ట్రెస్‌కి గురయ్యాను, ఒత్తిడికి, డిప్రెషన్‌లోకెళ్ళాను. మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటికి రావడం, మళ్ళీ నా బ్యాక్ పెయిన్‌ని కంప్లీట్ క్యూర్ చేసుకోవడం, అసలు నేను జిమ్‌కెళ్తానా లేదా అని చాలా బాధపడ్డానండి. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి. డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మళ్ళీ జిమ్ చేయలేరండి అని చాలామంది అంటారు. బట్ నేను దానికన్నా ఎక్కువ ఓవర్ వెయిట్స్ ఇప్పుడు లిఫ్ట్ చేయగలనండి. ఏదైనా మనం దృఢ సంకల్పంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమండి. ఎవరో చెప్పిన విషయాలు మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్ ఉంటే గనక మీరు ఓపికగా ఉండండి. దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటి? ఏం చేయాలి? ఏమన్నా డైట్‌లో చేంజెస్ చేసుకోవాలా? లేకపోతే స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఏమైనా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలా? ఏంటి? లేకపోతే ఎవరైనా మంచి డాక్టర్ గారి దగ్గర ఏమైనా సలహా తీసుకోవాలా? అని మీరు చూసుకోండి. ఇబ్బంది ఏమి ఉండదండి. దీనికి చాలా మెడికేషన్స్ ఉన్నాయి. థియోకోలజైడ్, మజిల్ రిలాక్సెంట్స్, థియోకోలజైడ్, క్లోర్జాక్సిన్, టోల్పైరిజన్, ఫ్లూపిరిటన్, ఇట్లాగా చాలా బెక్లోఫెన్ అని ఇట్లా చాలా ఉన్నాయండి. అవి ఏంటంటే పెయిన్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు బాగా హ్యూజ్ పెయిన్ ఉన్నప్పుడు 1, 2 వాడుకోవచ్చండి. కిడ్నీస్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ ఇది లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకి అది కిడ్నీస్ మీకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఒక 1-2 ఇయర్స్ ఓపిక పట్టి
జాగ్రత్తగా మార్నింగ్ ఈవినింగ్ ఐస్ ప్యాక్ పెట్టుకుంటూ, ఒక్కోసారి హీట్ ప్యాక్ పెట్టుకుంటూ, డైట్ మార్నింగ్ ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటూ, మంచి ఫ్రూట్స్ ఎందుకని నేను ప్రిఫర్ చేస్తానంటే అండి, ఫ్రూట్స్ తింటే మీకు ఒళ్ళు రాదు ఫస్ట్, అందులో ఉండేవి వైటమిన్సే. వైటమిన్సే బాడీలోకి వెళ్తాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు, మోకాళ్ళ నొప్పులు రావు, ఓవర్ వెయిట్ పెరగరు, మీకు చాలా నిద్ర బాగా పడుతుంది, మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి నాకు తెలుసండి. నాకు తెలుసు, నేను ఈరోజు 39 ఇయర్స్కి వచ్చాను, నాకు ఇప్పటికే కూడా జ్వరం అంటే ఏంటో తెలియదండి. నాకు 18 ఇయర్స్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. 18 ఇయర్స్ బ్యాక్ ఫీవర్ వచ్చిందండి. నేను కంటిన్యూస్గా జిమ్ చేస్తుంటాను. ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా కూడా, నేను అక్కడ ఏదైనా హోటల్స్ ఉన్నా కూడా, హోటల్స్లో కూడా నేను ఏమైనా జిమ్ ఉందా అని ముందు చూసుకుంటాను. జిమ్ లేకపోయినా కూడా అట్లీస్ట్ పుషప్స్ పులప్స్ నేను చేయడానికి ట్రై చేస్తానండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా మీరు హ్యాస్టీ డిసిషన్స్ తీసుకోవద్దు, ఓపిక్గా ఉండండి, డైట్ చేంజెస్ చేసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఒకవేళ కనుక మీకు అప్పటికీ కనుక ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అప్పటి వరకు మనకు తగ్గడానికి మెడికేషన్స్ ఉంటాయి, చెప్పాను కదండి, ట్రెమడోల్ అని, ఇవి టోల్పెరిజిన్ అని మెడికేషన్స్ ఉంటాయి. అవి బాగా పెయిన్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు వేసుకోండి, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు కానీ 1 to 2 ఇయర్స్ ఓపిక పడితే స్లోగా తగ్గిపోద్దండి. బిలీవ్ మీ, తగ్గుద్ది, తగ్గదు అనడానికి లేదు, తగ్గుతుంది. నాకు తగ్గింది, అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, తగ్గుతుంది. మీరు హ్యాస్టీ డిసిషన్స్ తీసుకొని సర్జరీలకి వెళ్ళి మళ్ళీ 3 నెలల బెడ్ రెస్ట్ తీసుకొని నడుము దగ్గర కత్తిపోట్లు చేసుకొని ఇవన్నీ అవసరం లేదండి. చక్కగా ఓపిక్గా ఉండండి, మంచి డైట్ తీసుకోండి, స్ట్రెంత్ అండ్ ఎక్సర్సైజెస్ 1 to 2 చేయండి. నేను స్ట్రెంత్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో ఐ నో దట్ హౌ ఐ గోట్ రిలీవ్డ్ ఫ్రమ్ మై బ్యాక్ పెయిన్. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేస్తానండి, సో అందులో డౌట్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ క్రోనిక్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చాలామంది మానసిక ఒత్తిడికి గురైపోతుంటారండి. అంటే ఏంటంటే, వాళ్ళు అవుట్ ఆఫ్ థాట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచించేసుకొని. ఏం ఆలోచించుకోవద్దండి, అలాగని లైఫ్ లాంగ్ కూర్చొని బెడ్ మీద కూర్చోాల్సిన అవసరం లేదు. 1 or 2, 3 days కూర్చోండి. మీకు ఏ పని అయితే బాగా ఒత్తిడికి గురయ్యి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటారో దాన్ని కొంచెం తగ్గించుకోండి, కొంతవరకు ఆ సివియారిటీ తగ్గే వరకు మాత్రం తగ్గించుకోండి. తర్వాత అది స్లోగా తగ్గిపోద్ది. 2 years 1 year అంటే పేషెంట్ టు పేషెంట్ ఉంటుందండి. నేను పేషెంట్ టు పేషెంట్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. 1 yearలో తగ్గిపోద్దా, 2 yearsలో తగ్గిపోద్దా, 3 yearsలో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చెప్పాను కదా, ఎవరైనా బండి మీద ట్రావెల్ చేసే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే స్పీడ్తో అలాగే కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే అది ప్రొలాంగ్ అవుతానే ఉంటుంది, అది తగ్గే అవకాశం ఉండదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి మనం కొంత ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ మా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు అలా కాకుండా దేని వల్ల ప్రాబ్లం అయితే వస్తుందో దాన్నే మళ్ళీ మీరు చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం ఎక్కడ క్యూర్ అవుతుందంటే క్యూర్ అవ్వదు. అందుకని ఏంటంటే, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దేని వల్ల మనకి వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేస్తే 50% మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. రిమైనింగ్ 50% వచ్చేటప్పటికి స్టిల్ మీకు ప్రాబ్లం ఉంటే మెడికేషన్స్ వాడుకోవడము, డాక్టర్ సలహా తీసుకోవడము చేస్తే తగ్గిపోతుందండి. అస్సలు సమస్య అయితే లేదండి, మీకు తగ్గుతుంది, నాకు తగ్గింది, మీకు కూడా తగ్గుతుంది. చాలామంది డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. అవసరం లేదు, ఈ వీడియోతో మీరు చాలా వరకు ఒక క్లారిటీ వస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు యూట్యూబ్లో టైప్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. మీకు అవసరమైతే ఎక్సర్సైజెస్ చెప్తాను, డైట్ చెప్తాను. మీకు చాలా వరకు మీరు మానసికంగా దృఢంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలం. మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి అంటే, ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి. ఆ వీడియో రిఫర్ చేయండి, ఆ వీడియోలోకి వెళ్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో డోంట్ గో ఎనీ సర్జరీస్, చక్కగా ఉండండి. బ్యాక్ పెయిన్ అనేది అది మనం తీసుకునే ఆలోచన బట్టే ఉంటుందండి. 1 yearలో తగ్గిపోద్ది, ఒకరికి 2 yearsలో తగ్గిపోద్ది, 3 yearsలో తగ్గుద్ది, 4 yearsకి తగ్గుద్ది, 5 years తగ్గుద్ది, 6 years తగ్గుద్ది. మీరు తీసుకునే ప్రికాషన్స్ బట్టి తగ్గుద్ది. తగ్గదు అనేది మాత్రం లేదు, తగ్గుద్ది. అది డిస్క్ బల్జ్ అయినా, డిస్క్ ప్రొలాప్స్ అయినా, డీజనరేటివ్ డిస్క్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఐ ప్రామిస్ యూ. నేను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఏదన్నా గనక డౌట్ ఉంటే కనుక నాకు టైప్ చేసి మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను ఐ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. అండ్ థ్యాంక్ యూ గైస్. టుడే actually I have got some time to do this video. So last 3 days I was in journey, so that's why I could not able to do any videos, but I have uploaded my shorts and you are getting a regular. Please try to subscribe, motivate me.